Namaste everyone. Welcome to SSC Media Science, Sports and Cinemas. This is DVR, Chief of Nourishing Minds Education Program. Here I am going to deal with IIT and NEET Physics. Good morning. See, we are going to see intermediate first year topics. We have total in first year we have 16 chapters. We have 16 chapters. So, if you see the blueprint or model of intermediate, how many marks you are getting in which type of questions, and the pattern we'll see now. First, see for example, 1 to 10 questions will be there. 1 to 10 questions. Each question carries 2 marks. Each question carries 2 marks. Total we have 20 marks. And next, 11 to 18. So we have 8 questions, but in 8 questions we have to write 6. We have to write 6. 6 into 4 marks will get 24 marks. So here 10 you have to write. First this 10 questions you have to write in order 1 to 10. Wherever you want you can write. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడైనా రాయొచ్చు, బట్ స్టార్ట్ చేసే ఫస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ వరకు ఒకే ఆర్డర్లో ఉండాలి, ఒకే చార్ట్ ఉండాలి. సో అవి ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ 20 వచ్చేస్తాయి మీకు. 10 into 2 ఇక్కడ 6 into 4 మీకు 11 to 18 అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8లో మీరు రాయాల్సిన 6 వీ హ్యావ్ చాయిస్. And next 19 to 21 we have 3 questions, long answers we will call this one. ఈ 3 questions లో మీకు 2 questions రాయాలి, 2 8s 16 marks వస్తాయి. Total will get 60 marks. So this is the pattern of your intermediate first year question paper. So according to this we will divide the chapters in study. అంటే మీరు ఏం చేయాలంటే ఈ టాపిక్స్ వైజ్గా చూసుకుంటూ 16 చాప్టర్స్ని డివైడ్ చేసుకొని చదువుకోవాలి. ఎందుకని మీకు 1 to 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. 1 to 10 క్వశ్చన్స్ మీకు 2 మార్క్స్ వస్తాయి. అంటే చూడండి మీరు 16 చాప్టర్స్ ఉన్నాయి. అట్లీస్ట్ మీరు ఎన్ని చదవాలి చూడండి, 10 or 12 చాప్టర్స్ చదవాలి. ఎందుకని అట్లీస్ట్ 12 చాప్టర్స్ చదివితే మీరు 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కన్ఫామ్. ఎందుకని మీరు 60 out of 60 తెచ్చుకోవాలంటే ఈ 10 కన్ఫామ్గా అటెంప్ట్ చేయాలి. ఎందుకని ఈ రెండిట్లో చాయిస్ ఉంది మీకు. వీ హ్యావ్ చాయిస్ ఇన్ దిస్ 2 Romans, and that means in 2 things, but here no choice. So 1 to 10 క్వశ్చన్స్ కంపల్సరీ మీరు రాస్తే ఇక్కడ 20 మార్క్స్ మీకు వచ్చేస్తే ఇంకా ఆటోమేటిక్గా చాయిస్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఈ 16 చాప్టర్స్లో అట్లీస్ట్ ఈ 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలంటే అట్లీస్ట్ 12 చాప్టర్స్ యూ హ్యావ్ టు స్టడీ. యూ హ్యావ్ టు స్టడీ 12 చాప్టర్స్. ఎందుకని ఒక 2 క్వశ్చన్స్ పోయినా కానీ 10 to 20 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. తర్వాత 11 to 18 8 క్వశ్చన్స్ ఇస్తానన్నారు. 8 క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఈ 16 చాప్టర్స్లో అట్లీస్ట్ ఒక 10 చాప్టర్స్ మీరు చదవాల్సి ఉంటుంది. అంటే 10 చాప్టర్స్లో మీకు 8 వస్తాయి. చాయిస్లో ఒక 2 క్వశ్చన్స్ పోయినప్పటికీ 6 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. సో యూ హ్యావ్ 24 మార్క్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటారు. యాక్చువల్గా దీన్ని లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటారు. వీటి షార్ట్ ఆన్సర్స్, ఇవి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు. సో లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో వచ్చేసి మీకు 3 క్వశ్చన్స్లో 2 రాయాలి. సో 2 రాయాలంటే ఏంటి, మీరు ఈ చాప్టర్స్లో మీకు ఒక 3 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఆ 3 ఇంపార్టెంట్ చాప్టర్స్ చదివితే 3 చాలు మీకు. కన్ఫామ్గా 3 క్వశ్చన్స్ దాని నుంచి వచ్చేస్తే మీరు రాయాల్సిన 2 ఆ 2 రాసేస్తే మీకు 16 మీ చేతిలో ఉంది. సో టోటల్ విల్ గెట్ 60 మార్క్స్. సో లైక్ దట్ ఇఫ్ యూ ప్లాన్ అండ్ స్టడీ, మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా స్టడీ చేసుకుంటే మీరు 16 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. 60 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. బట్ మీరు దీనిలో పాస్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ కావాలో తెలుసా? యూ వాంట్ టు పాస్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్, యూ వాంట్ టు గెట్ ఓన్లీ 21 మార్క్స్. ఓన్లీ 21 మార్క్స్. 21 మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ 12, 10, 3 ఆల్మోస్ట్ ఆల్ ఈ చాప్టర్స్ అన్నింటిలో మీరు ఒక 10 చాప్టర్స్ చదువుతారు. 10 చాప్టర్స్లో మీరు అట్లీస్ట్ ఒక 6 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేరా? చేయగలరు. ఒక ఎస్ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేశాను అంటే నేను చెప్పేది అట్లీస్ట్ ఒక డల్ స్టూడెంట్ కూడా అట్లీస్ట్ దీనిలో 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 8 మార్క్స్ వచ్చేస్తాయి. ప్లస్ దీనిలో అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ 3 4 12 అట్లీస్ట్ దీనిలో ఒక 3 క్వశ్చన్స్ అట్లీస్ట్ అంటే మీరు ఎంత చండాలంగా చదువుకున్నప్పటికీ ఒక 3-4 క్వశ్చన్ అటెంప్ట్ చేయగలరు. మొత్తం ఎంత అవుతాయి? ఒక 3 2 6 26 మార్క్స్. మీకు కావాల్సిన ఎన్ని? 21. సో 26 మార్క్స్ వచ్చినాయిగా మీరు పాస్ అయిపోతారు. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ చాలా టఫ్ అంటారు, కానీ పాస్ అవ్వటం ఎంత ఈజీయో జస్ట్ ఇఫ్ యూ ప్లాన్, మీరు ప్లాన్ చేసుకుంటే పాస్ అవ్వటం అంత ఈజీ. మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఇక్కడ నేను 3 చాప్టర్స్ చెప్తున్నాను. ఈ 3 చాప్టర్స్లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ మీరు రాయగలరు. ఎందుకంటే 3 చాప్టర్స్ 3 క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి. ఒక క్వశ్చన్ మీరు చదివి రాయగలిగితే చాలు, 8 మార్క్స్ వచ్చేసింది.
ఈ దీనిలో 8 క్వశ్చన్స్, చాయిస్ 2 ఉంటుంది. నేను మిమ్మల్ని 3 రాయమంటున్నాను. అంటే మీరు ఇక్కడ 10 చాప్టర్స్, 10 చదవలేదు, మీరు 5 చదివారు. 5 కన్ఫామ్గా 3 వస్తాయి. ఇది నేను చెప్పేది అట్లీస్ట్ డల్ స్టూడెంట్ కూడా హీ విల్ పాస్. వాడు పాస్ అవ్వాలి అంటే ఈ మార్క్స్ చాలు. ఇంకా ఈ 10 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 3 అటెంప్ట్స్ చేయగలరు. మీరు ఈ చదివిన చాప్టర్లో షార్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్. సో ఆటోమేటిక్గా 26 మార్క్స్. అంటే నేను చెప్పేది పాస్కి, యూ విల్ పాస్. సో రిమైనింగ్ ఇక మీ ఇష్టం, మీరు చదువుకునే దాన్ని బట్టి యూ క్యాన్ ఇంక్రీజ్ యువర్ మార్క్స్. మీరు అంత స్కోర్ చేసుకోగలరు. సపోజ్ నేను లీస్ట్ చెప్పేది ఏంటంటే మీరు సింపుల్గా చదివిన 26 మార్క్స్ వస్తాయి. ఇంకా మీ ఇష్టం, మీరు బాగా చదివి ఈ చాప్టర్స్ అన్నింటిలో అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తే రిమైనింగ్ 30 రావచ్చు, 40 రావచ్చు, 50 రావచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ 60, అట్లీస్ట్ ఈ 10 చాప్టర్స్ అంటే మీకు మ్యాక్సిమం 12 చాప్టర్స్ వస్తాయి, కన్ఫామ్గా చదవాలి. దానిలో లాంగ్ ఆన్సర్స్ అవ్వచ్చు, షార్ట్ ఆన్సర్స్ అవ్వచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ క్వశ్చన్స్ అన్నిటిని మీరు బాగా చదవగలిగితే వచ్చేస్తాయి. మరి అవి చదవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వినాలి. సో క్లాసెస్ మనకు రెగ్యులర్గా జరిగే క్లాసెస్ చక్కగా అన్నీ వింటే మీ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆటోమేటిక్గా దాంట్లో 2 మార్క్స్ ఏమేమి వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఆ చాప్టర్ వైజ్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత మనం బ్లూ ప్రింట్ కూడా ఒకసారి చూద్దాము. సో ఆటోమేటిక్గా మీరు ఈజీగా పాస్ అవుతారు. ఐఎమ్ టెలింగ్ ఈజీ పాస్, బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ వన్ విల్ గెట్ అవుట్ ఆఫ్ 60. మీరు గ్యారంటీ 60 తెచ్చుకుంటారు. ఎలా తెచ్చుకుంటారు అనేది నేను ప్లాన్ చేస్తాను, మీకు చెప్తా ఉంటాను. దాని ప్రకారం మీరు ఫాలో అవుతే చాలు, జస్ట్ సింపుల్ అంతే. సో టుడే, సో ఇన్ దీస్ 6 chapters we have first chapter is there, that is physical world. జనరల్లీ ఆ చాప్టర్ మనం డిస్కస్ చేయము, దానిలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, చాలా సింపుల్ చాప్టర్, అది మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉంటుంది. యాక్చువల్గా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ స్టార్ట్ చేసామంటే మీరు పిల్లలు ఆ చాప్టర్ గురించి తెలుసుకునేది కొద్దిగా భయపడతారు. సో దాని గురించి ఇప్పుడే వద్దు, మనం కొంత ఐడియా వచ్చినప్పుడు ఫిజిక్స్ మీద ఆ చాప్టర్లోకి వెళ్ళాలి. ఎందుకంటే యూనిట్స్ అంటే ప్రతి చాప్టర్లో మీకు ఒక టర్మ్ వస్తుంది, డిస్టెన్స్ అనో, డిస్ప్లేస్మెంట్ అనో, వెలాసిటీ, వాటి యూనిట్స్ ఎలా రాయాలి ఇవన్నీ ఉంటాయి. సో ఒక చాప్టర్ కంప్లీట్ అయినాక దాన్ని చెప్పుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, మీకే అర్థమవుతుంది. సో యాక్చువల్గా జనరల్గా మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ చాప్టర్ ఫస్ట్ చెప్పరు ఇనీషియల్గా. సో పిల్లలు కూడా బోర్ ఫీల్ అవుతారు. సో బట్ మన దగ్గర బోర్ ఫీల్ అయ్యడం ఉండదు. ఆ చాప్టర్ కూడా మీకు చాలా ఈజీ వేలో నేను చెప్తాను. సో అందుకని ఈ చాప్టర్లో మీకు థర్డ్ చాప్టర్ ఉంటుంది 16th. సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ గురించి ఇవాళ చూద్దాం. సో విల్ సీ వాట్ ఈస్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్. మీకు 60 మార్క్స్ ఎలా వస్తే అర్థమైంది కదా, ఇది మనసులో పెట్టుకోండి, నోట్ చేసుకోండి చాలు. సో విల్ గో టు చాప్టర్. సో మీరు చాప్టర్ చూస్తే కనుక మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాను. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చూడండి జాగ్రత్తగా. స్ట్రైట్ లైన్ అంటే యాక్చువల్గా మీకు ఫిజిక్స్లో చాలా మందికి తెలియదు ఏంటంటే, మనం పెట్టిన చాప్టర్లోనే చాప్టర్ యొక్క మీనింగ్ మొత్తం ఉంటుంది. అంటే ఆ చాప్టర్ దేని గురించి చెప్తున్నాము, ఏ టాపిక్స్ రిలేట్ అయి ఉంటాయి అనే దాని గురించి ఈ మోషన్ అనే అంటే చాప్టర్ నేమ్లోనే ఉంటుంది. అది మనం తెలుసుకుంటే చాలు. సపోజ్ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది, సరే మోషన్ గురించి తర్వాత మాట్లాడదాం. వాట్ ఈజ్ స్ట్రైట్ లైన్? జనరల్గా స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ అనగానే మనం స్ట్రైట్గా వెళ్ళటం అంటారు, లేదా ఒక మనిషి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తాం. మనం బైక్ మీదో, కార్లోనో, లేదా సైకిల్ మీద స్ట్రైట్గా వెళ్తాం. అంటే ఏంటి? ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అంటే స్ట్రైట్గా వెళ్తే ఎలా ఉంటుంది, దానికి ఏమేమి చేంజ్ అవుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి మీ ఇంటికి వచ్చానని చెప్తాను, స్ట్రైట్గా వచ్చానని చెప్తాను. ఎంత దూరం వచ్చానని అడుగుతావు, అప్పుడు నువ్వు చెప్తావు 2 kilometers ఆర్ 3 kilometers. అంటే ఏంటి? ఒక మనిషి అలా నడుచుకుంటూ అంత దూరం వచ్చాడు అని. అలా మనకు ఒక టర్మ్ వస్తుంది, దాన్ని మనం ఫిజిక్స్లో డిస్టెన్స్ అంటాం. మీరు వినే ఉంటారు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని. సరే ఆ రెండు మాట్లాడుకునే ముందు మోషన్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే చాప్టర్ పేరు ఉంది కదా మోషన్ అని. సో జనరల్గా మోషన్ అంటే మీరు లోయర్ స్టడీస్లో చదువుకుంటారు, 10th, 8th, 9th ఈ క్లాసెస్లో మీరు ఒకసారి చదువు ఉంటారు. బట్ ఐ జస్ట్ రీకాల్ దట్ మోషన్, వాట్ ఈస్ మోషన్. సో అందుకని మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అసలు చాప్టర్ గురించి ఒకసారి చెప్తాను చూడండి. అంటే స్ట్రైట్ లైన్లో ఒక బాడీ మోషన్లో ఉంటే ఏ ఏ పారామీటర్స్ ఉంటాయి, ఏ ఏ క్యారెక్టర్స్ ఉంటాయి, ఏ టర్మ్స్ మనం చూడగలం అంటే అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చూడండి, ఒక మనిషి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళారు. సపోజ్ నేనే నడుచుకుంటూ ఒక మీ ఇంటికి వచ్చాను అనుకుందాం. అప్పుడు ఆ స్ట్రైట్గా వచ్చినప్పుడు కొంత మోషన్ అంటే నేను నడుచుకుంటూ వచ్చాను కదా, కొంత మూమెంట్ అయ్యాను కదా. అలాంటప్పుడు నా దగ్గర ఏమేమి ఉంటాయి అంటే వెలాసిటీ ఉంటుందా, స్పీడ్ ఉంటుందా, డిస్ప్లేస్మెంట్ ఉంటుందా, యాక్సిలరేషన్ ఉంటుందా, లేదా ఎవరైనా నన్ను ఫోర్స్గా పంపించారా, నాకే నా మీద ఏమైనా ప్రెషర్ ఉందా పైనుంచి, అలా ఇలాంటి టర్మ్స్ అన్నీ మనం రిలేటెడ్ అవుతాయి ఇక్కడ. అలాంటివన్నీ ఈ చాప్టర్లో మనం చూస్తాం. అందుకే దీని పేరే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని పెట్టారు.
అంటే స్ట్రైట్ లైన్లో మనం కొంత మూమెంట్ ఉంటే లేదా మోషన్ ఉంటే ఏమేమి జరుగుతాయి అనే టాపిక్ మీద మనం ఇప్పుడు చూస్తాం. సో ఈ చాప్టర్లో మీకు చెప్పాలంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, కన్ఫామ్గా 6 మార్క్స్ ఉంటాయి ఈ చాప్టర్లో. సో 6 మార్క్స్ రావాలి అంటే మీరు ఈ చాప్టర్ని తరోగా వినాలి. యాజ్ వెల్ యాజ్ ఈ చాప్టర్ మీరు వింటే నెక్స్ట్ చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈస్ ద బేసిక్ చాప్టర్ ఇన్ ఫిజిక్స్. అంటే బేసిక్ అంటే ఈ చాప్టర్ మీకు వచ్చింది అంటే ఈ చాప్టర్లో వచ్చిన టర్మ్స్ అన్ని మీరు జాగ్రత్తగా విన్నారు అంటే నెక్స్ట్ మీకు వచ్చే చాప్టర్స్లో ఈ టర్మ్స్ అన్నిటిని మనం వాడుతూ ఉంటాం. ఈ చాప్టర్ మిస్ అయ్యారనుకోండి తర్వాత వచ్చి మీకు అర్థం కావు. చూస్తూ ఉంటారు, వింటారు, కానీ బట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, అర్థం కాక అడగండి. సో దాన్ని బట్టి మీకు ఈ చాప్టర్ గురించి తెలుస్తుంది. సో కమింగ్ టు ఫస్ట్ మోషన్. సో ఫస్ట్ టర్మ్ మోషన్ అన్నాను. స్ట్రైట్ లైన్ అంటే మనకు తెలిసిందే. సో మోషన్ అంటే ఏంటి? జనరల్గా మీరు లోయర్ స్టడీస్లో చదివి ఉంటారు. మోషన్ అనగానే మూమెంట్ అంటాం, లేదా ఒక బాడీ ఇక్కడి నుంచి అలా కదిలింది అంటాం. అలా ఫిజిక్స్లో మనం చెప్పేస్తే ఇంక మోషన్ డెఫినేషన్ ఏముండదుగా. ఇక డెఫినేషన్ అంటే ఏముండదు, దాని మీనింగే మనం డెఫినేషన్ అంటాం. సో మోషన్ ఉంది, ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఒక కార్ ఉంది, దిస్ ఈస్ లెట్ us assume దిస్ ఈస్ ఏ కార్. అలాగే ఒక ట్రీ ఉంది, దిస్ ఈస్ ఏ ట్రీ. ఓకేనా? మీరు కారు చూస్తున్నారు, ట్రీ చూస్తున్నారు. మోషన్ అన్నాను, ఏది మోషన్లో ఉండగలదు చెప్పండి? కార్. వెరీ గుడ్, కారు మోషన్ ఉంటుంది. ఎందుకని? కార్ను మనం డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళగలం. మరి చెట్టు కదిలిద్దా? కదలదు. చెట్టు అక్కడే ఉంటుంది, ఫిక్స్ అయిపోయి ఉంటుంది, కదలదు అది. అంటే దాన్ని ఏమనొచ్చు మనం? రెస్ట్. వెరీ గుడ్, రెస్ట్ అనొచ్చు. అంటే చెట్టును పీకేస్తే మనం తీసుకెళ్తే అది కదిలిద్ది, అదే వేరే విషయం. ఇక్కడ మనం దాని గురించి మాట్లాడకూడదు. మన ఒక చెట్టు ఉంది, సరే మన ఇంటి ముందు, ఇప్పుడు మన కాలేజ్ ముందో లేకపోతే మన స్కూల్ ముందో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కదిలిద్దా? కదలదు, రెస్ట్లో ఉంటుంది. అదే కారు ఉంది, మీ ప్రిన్సిపాల్ సార్ కారు వేసుకొని వస్తారు, మరి ఆయన మోషన్లో ఉన్నాడా లేదా? కారు మూమెంట్ చేస్తున్నాడా లేదా? అంటే కారు మోషన్లోకి తీసుకురాగలం. అంటే రెస్ట్లో కూడా వస్తుంది అది, మనం ఆపేసినప్పుడు రెస్ట్లోనే ఉంటుంది. అంటే రెండు ఉంటాయి ఇక్కడ, రెస్ట్లో ఉంటాయి, మోషన్లోనూ ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ కార్ అనే ఒక మనం వెహికల్ కానీ ఒక మోటార్ కానీ తీసుకున్నప్పుడు ఇది మోషన్లోకి రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ట్రీ అనేది తీసుకుంటే అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి అది రెస్ట్లో ఉంటుంది. అలాగే కొంతమంది సరదాగా చెప్తారు, సార్ గాలి వచ్చినప్పుడు చెట్లు ఆకులు కదులుతాయి కదా, అప్పుడు మోషన్. ఎస్, దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. వెరీ గుడ్, నేను కాదంటలేదు. బట్ ఇక్కడ మనం అంటే చెట్టు అంటే చెట్టుగానే తీసుకోవాలి. చెట్టు ఆకుల గురించి, కొమ్మల గురించి తర్వాత మాట్లాడదాం. వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ఎ ట్రీ. జస్ట్ చెట్టు గురించి మాత్రం మనం మాట్లాడతాం. ఇక్కడ కారు గురించే మాట్లాడతాం. అలాంటి కార్లో మనుషులు అటు ఇటు పరిగెత్తారా, పండుకుంటారు, లెగుస్తారు, ఇవన్నీ దిస్ అన్నెసరీ థింగ్స్ నో నీడ్. సో మన కావాల్సిన టాపిక్ ఏంటో చూడండి. సో మోషన్ అండ్ రెస్ట్ అంటే ఈ 2 టర్మ్స్ మనకు తెలిస్తే ఈ చాప్టర్ మీద కొంత మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ కమింగ్ టు ఫస్ట్ పాయింట్, ఇక్కడ మోషన్ అని చెప్పేశాను, మరి రెస్ట్ కావాలి. సో మళ్ళీ ఇంకో టర్మ్ వచ్చింది. మరి మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఎవరైనా చెప్తారు నేను మోషన్ అంటే ఏంటో, రెస్ట్ అంటే ఏంటో? ఎస్, మోషన్ అంటే ఒక బాడీ కదలటం, రెస్ట్ అంటే ఒక బాడీ కదలపోవటం. ఇలా తెలుగులో చెప్తే బాగానే ఉంటుంది, కానీ దాన్ని మనం ఒక ఫార్మాట్లో చెప్పాలి. ఆ చెప్పిన దాన్ని మనం ఒక డెఫినేషన్ అంటాం ఫిజిక్స్లో. సో అదేంటి అంటే, ఇఫ్ ఎ బాడీ డస్ నాట్ మూవ్, చూడండి, ఒక బాడీ మూవ్ అవటలేదు. ఇఫ్ ఎ బాడీ డస్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే టైం దృష్ట్యా ఈ బాడీ కదలటలేదు. చెప్తా చూడండి, దానికి ఒక ఎగ్జామ్ ఇదే తీసుకోండి. ట్రీ. మీరు మార్నింగ్ ఇంటి దగ్గర ఉన్నారు, ఇది మీ ఇంటి దగ్గర ట్రీ అనుకోండి. పొద్దున్నే 10కి చూశారు, 10 AM. చెట్టు అక్కడే ఉందా లేదా? ఉంటుంది. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళారు, 1 PM చూశారు, ఇంటి ముందు చెట్టు అలానే ఉందా లేదా? సాయంత్రం ఇంటికి వెళ్ళారు కాలేజ్ నుంచి, చెట్టు అక్కడే ఉందా లేదా? చెట్టు కదిలిందా? కదల్లా. అంటే ఇఫ్ ఏ బాడీ డస్ నాట్ మూవ్ విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే టైం ప్రకారం ఆ బాడీ అని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కదలకుండా ఉంటే దాన్ని రెస్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ ఏ బాడీ డస్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు టైం, దెన్ దట్ బాడీ సెడ్ టు బి ఇన్ రెస్ట్. మరి మోషన్ అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు. ఇఫ్ ఏ బాడీ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు టైం, దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్. దానికి ఎగ్జాంపుల్, సపోజ్ మీరు పొద్దున్నే కార్లో బయలుదేరారు ఫ్రమ్ యువర్ హౌస్. మీ ఇంటి దగ్గర కార్లో బయలుదేరారు 7 o'clockకి, 7 AM. కాలేజీ 8 o'clockకి. మీరు కాలేజ్ దగ్గరికి వచ్చేసారు, కార్లో కాలేజ్ దగ్గరికి వచ్చారు 8 AM. అంటే మీరు ఏం చేశారు? కార్ను మూవ్ చేసుకుంటూ వచ్చారుగా, అంటే మోషన్లో ఉందా లేదా?
సో ఇనీషియల్గా ఇక్కడ ఉన్న కార్ ఇక్కడికి వచ్చిందా లేదా అంటే ఏంటి, ఇఫ్ ఎ బాడీ మూవ్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఆర్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం దెన్ ద బాడీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మోషన్. అలా డెఫినేషన్ మనకు ఫ్రేమ్ చేస్తారు. డెఫినేషన్స్ కాదా సింపుల్ వర్డ్స్ ఇవి. మీరు ఇంగ్లీష్ కొద్దిగా లైట్గా టచ్ ఉంటే ఆ టర్మ్స్ మనం ఒక ఆర్డర్లో పెడితేనే అదే డెఫినేషన్. జనరల్గా దాన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకేం చెప్తారు, బాబు మోషన్ డెఫినేషన్ చదవంటారు బాబు అంటారు. మీరు అంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మనకు చెప్పిన సింపుల్ టర్మ్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సింపుల్గా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి. మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి. కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే తీసుకో. స్టూడెంట్, దట్ ఈస్ ఇస్ వన్ స్టూడెంట్. మీరు పొద్దున్న ఎన్నింటికి లేస్తారు, 6 o'clock. అంటే మార్నింగ్ 6 నువ్వు లేసావు. కాలేజ్కి 8కి వెళ్ళాలి. 7 కల్లా రెడీ అవుతావుగా. 7:30 కల్లా రెడీ అవుతావు. 8కి నువ్వు ఎక్కడ ఉంటావు, కాలేజీలో ఉంటావు. అంటే ఇనీషియల్గా మార్నింగ్ 6కి నువ్వు ఎక్కడున్నావు, హౌస్. కానీ 8 అయ్యేదాకా ఎక్కడ ఉన్నావు, కాలేజ్కి వచ్చేసావు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ నువ్వు మారావా లేదా, పొజిషన్ చేంజ్ అయిందా లేదా, అలా అవటాన్ని మనం మోషన్ అని చెప్పుకుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి. స్టూడెంట్, లెట్ us assume స్టూడెంట్, ఎక్స్ స్టూడెంట్. సో ఇంటి దగ్గర బయలుదేరాడు, కాలేజ్కి వచ్చాడు. అదే కాలేజ్ మళ్ళీ ఈవినింగ్ 5 o'clock మనం చూసుకుంటే మళ్ళీ ఏం చేస్తాడు వాడు, 5 PM వెళ్ళేదానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు, హౌస్. అంటే ఏం చేస్తున్నావు, పొద్దున్న 6 నువ్వు ఇంట్లో లెగుస్తున్నావు, 7కి రెడీ అవుతున్నావు, 8 కాలేజ్కి వెళ్తున్నావు, మళ్ళీ 5 కల్లా ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఏదో సమ్ 9 o'clock 10 o'clock నువ్వు నిద్రపోతున్నావు. సో యు ఆర్ స్లీపింగ్ ఎట్ 9 o'clock లైక్ దిస్. అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ బాడీ మూవ్ అవుతుందా లేదా, అంటే నీ బాడీ మోషన్లో ఉంటుంది అని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నువ్వు 9కి నిద్రపోయావు అనుకున్నావు, నిద్రపోయావు. మార్నింగ్ మళ్ళీ 6కి లెగుస్తావు. అప్పుడు దాకా ఏంటి, బాడీ రెస్ట్లో ఉంటుంది. దిస్ ఈజ్ రెస్ట్. మనం రెస్ట్లో ఉంటాం, మిగతాదంతా మోషన్. ఇట్లా మనం ఎగ్జామ్ అంటే మధ్యలో కదులుతాం తర్వాత. సో అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 6 to 9 o'clock యు ఆర్ ఇన్ మోషన్. అంటే ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటే కాలేజ్కి రావటం, మళ్ళీ కాలేజీలో క్లాసులకు వెళ్ళటం, క్లాసులు విన్నాక మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం, మళ్ళీ నువ్వు ఇంట్లో అన్ని చదువుకొని వర్క్ చేసుకొని అన్నం తినేసి 9కి పడుకోవటం. నువ్వు 9కి పడుకొని మళ్ళీ 6కి లేసేలోపు రెస్ట్ తీసుకున్నట్టు. అంటే చూడండి ఇక్కడ సింపుల్గా అలా డిఫైన్ చేయగలం. మనం ఎలా చెప్తామంటే రెస్ట్ అండ్ మోషన్ని. సో రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఏ బాడీ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు టైం అండ్ సరౌండింగ్స్ అని కూడా చెప్పాలి. ఎందుకని సరౌండింగ్స్ వస్తుంది ఇక్కడ, ఇప్పుడు మీరు చూడండి, మార్నింగ్ స్టూడెంట్ హౌస్లో ఉన్నాడు, విత్ రెస్పెక్ట్ యువర్ హౌస్ యు ఆర్ ఇన్ హోమ్. అలాగే కాలేజ్కి వచ్చాడు, మరి సరౌండింగ్స్ ప్రకారం ఏంటి, కాలేజీలో ఉన్నావు. అలాగే నిద్రపోతాం, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో ఉన్నావు. అంటే ఏంటి, మీ సరౌండింగ్స్ కూడా ఇక్కడ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. జనరల్గా పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ రెస్ట్ అండ్ మోషన్ ఈస్ దట్ వన్. రెస్ట్ అంటే ఇఫ్ ఏ బాడీ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్ from one place to another place with respect to time and surroundings, then the body is said to be in rest. చెప్పడానికి చాలా సెంటెన్స్లు ఎక్కువగా ఉంటాయి, కానీ సింపుల్గా ఇంగ్లీష్ అలా ఫ్రేమ్ చేసి మనం రాయాలి. అలాగే మోషన్, ఇఫ్ ఎ బాడీ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ సరౌండింగ్స్ దెన్ ద బాడీ is said to be in motion. అది ఇట్లా మనకి మోషన్ అండ్ రెస్ట్ అనేది డిఫైన్ చేసుకోగలిగారు. చాలా సింపుల్గా ఉంటాయి నాన్న, కానీ మనం డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకుని చాలా ఈజీ. జస్ట్ మీరు ఒక 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫిజిక్స్ మెయిన్గా ఎగ్జాంపుల్స్ మీద బేస్ అయి ఉంటుంది, అవి మీరు ఐడియా ఉంటే చాలు. అలా మీకు మోషన్ అండ్ రెస్ట్ అనేది వస్తాయి అన్నమాట డెఫినేషన్స్. సో ఇది పక్కన పెట్టేస్తే, సో ఇప్పుడు మోషన్ అని చెప్తున్నాం ఈ చాప్టర్. మోషన్ మరి ఎన్ని టైప్స్ ఉంది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మోషన్ ఆర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఆర్ దే. మరి టైప్స్లోకి వెళ్దాం. చెప్పండి, కొంతమంది చెప్తున్నారు నాన్న. ఎస్ కరెక్ట్. ఇంకా ఏమేమి మోషన్స్ ఉన్నాయి, సరే చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాట్ ఈస్ మోషన్ అన్నప్పుడు వచ్చేసింది డెఫినేషన్. సో దీన్ని ఎన్ని టైప్స్గా మనకు డివైడ్ చేశారు అంటే 3 టైప్స్ నాన్న. యాక్చువల్గా అకార్డింగ్ టు సైన్స్ ఆర్ ఫిజిక్స్ ద మోషన్ చాప్టర్, మోషన్ కాన్సెప్ట్ ఈస్ డిఫైన్డ్ ఇంటూ 3 టైప్స్. వాట్ ఆర్ దోస్, ఏంటవి? ఫస్ట్ వన్ ట్రాన్స్లేటరీ మోషన్. First one is translatory motion. Next, second one. What is second one? Circular motion. Third one, oscillatory motion. ఇవి మీరు చదివే ఉంటారు. జనరల్గా వీటి యొక్క డిఫరెన్స్ చాలా మందికి తెలియదు.
ట్రాన్స్లేటరీ మోషన్, సర్క్యులర్ మోషన్, ఆసిలేటరీ మోషన్. ఇవి కాకుండా ఇంకా టైప్స్ ఏమైనా ఉన్నాయా అండి? ఉన్నాయి. ఏంటవి? లీనియర్ మోషన్ అంటారు. ట్రాన్స్లేటరీ మోషన్ని లీనియర్ మోషన్ అని కూడా అంటారు. సర్క్యులర్ మోషన్ని చెప్పండి, వెరీ గుడ్, రొటేటరీ మోషన్. మరి ఆసిలేటరీ మోషన్ని వైబ్రేటరీ మోషన్. వీటిలో కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి నాన్న, అందుకని మనం వీటిని 3 కేటగిరీస్ అంటాం. యాక్చువల్గా 3 కాదు, ఇక్కడ మీకు వచ్చేసరికి 6 వచ్చేస్తాయి. జనరల్గా 3 అవి, కానీ 3ని మనం 6కి ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. దీనికి కొంత సిమిలారిటీ ఉంటుంది, దీనికి కొంత సిమిలారిటీ ఉంటుంది, దీనికి కొంత సిమిలారిటీ ఉంటుంది. సరే, ఇవి కాకుండా ఇంకా మోషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చెప్తాను.